ఏమిటి బాబు గారు, మీ దత్తపుత్రుడును బాగా ఎనకేసుకొస్తున్నారు అని మనవి చేస్తున్నా. ఏ అంబోతు, నీకేం పనే పాట లేదా? ఎంతసేపు మా మీద పడి ఏడుస్తున్నావు? అది కాదు బాబు గారు, ఆ పవన్ ని నమ్మకండి, మిమ్మల్ని నట్టేట ముంచేస్తాడు. అబ్బో, సడన్ గా నీకు నా మీద అభిమానం పెరిగిపోయింది. ఏంటి మీ జగ్లెక్కు స్క్రిప్ట్ ఇచ్చి పంపించాడా అని అడుగుతున్నా. భలే కనిపెట్టేశారే బాబు గారు, మీరు చాలా షార్ప్ సుమి. మీలాంటి కలుపు మొక్కల్ని కోయాలంటే ఆ మాత్రం షార్ప్ ఉండాలమ్మా. అరే వేసేశారు. తప్పమ్మా, వేసేది మీరు, మిమ్మల్ని బొక్కలో వేసేది మేము. పంచి మీద పంచులు వేసి పిచ్చెక్కిస్తున్నారు. మీలాంటి పిచ్చి వాళ్ళకి ప్రత్యేకంగా పిచ్చెక్కడం ఏమిటి? ఇవేం పిచ్చి మాటలు? అబ్బో అబ్బో, మీతో మాట్లాడటం చాలా కష్టమండి బాబు గారు. దోచుకోవడాన్ని ఇష్టపడే మీలాంటి వాళ్ళకి నా మాటలు కష్టంగానే ఉంటాయి. మీ మాటలతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అసలు నేను వచ్చిన టాపిక్ మర్చిపోయేటట్లున్నారు. నిజంగా నువ్వు నా కోసం వచ్చావా, లేకపోతే మసాజ్ పార్లర్కి పోబోయి ఇటు వచ్చావా దారి తప్పి? అలాంటిదేమీ లేదు, అక్కడ ఆల్రెడీ గంట ఉంటే ఇటు వచ్చారని మనవి చేస్తున్నా. ఇందాకేదో పవన్ గురించి మాట్లాడుతున్నావు. అదేనండి, ఆ పవన్ కళ్యాణ్ మిమ్మల్ని డామినేట్ చేస్తున్నాడు. మొన్న సభలో చూసారా, నాకు మీరు ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అర్థం కాలేదని మనవి చేస్తున్నా. కూటమిని కూల్చే పనులు మీరు స్టార్ట్ చేశారని నాకు బాగా తెలుసు. పవన్ కి నాకు మధ్య మీరు ఎంత చిచ్చు పెట్టాలని చూసినా అది జరిగే పని కాదు. ఆ విషయం పోయి మీ తుగ్లక్కి చెప్పుకో. అలా కాదండి, నేను మాట్లాడే మాటల లోతు గ్రహించండి. 40 years ఇండస్ట్రీ మీరు, పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ ఆల్ 11 years ఇండస్ట్రీ. అయితే ఇప్పుడేమంటావు? మొన్న పిఠాపురంలో సభ పెట్టాడు, అక్కడ మీ వర్మ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఆయనకి అన్యాయం చేసినట్లే కదా. మళ్ళీ ఆ ఎమ్మెల్సీ సీటు నాగబాబుకి ఇచ్చుకున్నాడని మనవి చేస్తున్నా. పవన్ ఏం చేసినా దానికి అర్థం ఉంటుంది. మేమిద్దరం కలిసే మహాడుకొని నిర్ణయం తీసుకుంటాం. మీరు లేనిపోని బాధలు పెట్టుకొని కృంగి కుసించిపోకండి. మాకు బాధ ఏమీ లేదండి, మీరిద్దరూ కలిసి ఉంటే మాకేమి, విడిపోతే మాకేమి. మేం కలిసి ఉంటే మీరు జీవితాంతం దుకాణం మూసుకొని కూర్చోవడమే. మమ్మల్ని విడగొడితే మీరు ఓట్లను చీల్చి రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు. అలా అని కాదండి, ఎన్నాళ్ళు మీరు కలిసి ఉంటారు నాకు తెలియగలుగుతారు. మా ఇష్టమయ్యా. ఇప్పుడు నీకొచ్చిన నొప్పేంటి? కావాలంటే మీరు కూడా మీకు నచ్చిన ఆ కేఏ పాల్ పార్టీలో కలవండి. ఎవరొద్దన్నారు? చిచి, ఆ పిచ్చి పాలుతోనా కలిసేది? ఆ పాలు డబ్బాలు కొట్టుకున్నా అప్పుడప్పుడు నిజాలు మాట్లాడతాడు. ఇంకో రకంగా చెప్పారంటే అసలు మీ పార్టీ కన్నా జనాలకి పాలు మీదే కాస్త కూస్తో నమ్మకం ఉంది. గొప్పదీసి మా పార్టీని తీసుకెళ్లి ప్రజాశాంతిలో విలీనం చేయబట్టారా ఏమిటి? ఆ పాలు మిమ్మల్ని పదే పదే కోరుకునేది కూడా అదే. మీ సీన్ అయిపోయింది. మిమ్మల్ని ఎవ్వడు నమ్మడు. నన్ను నమ్ముకొని నా పార్టీలో చేరండి రోజు మైకల ముందు ఆ పాలు మొత్తుకుంటున్నాడు. నేను మీకు సలహా ఇవ్వాలని వస్తే మీరు నాకు సలహా ఇస్తున్నారా? మీ సైకో రెడ్డి ఆలోచనలు అన్నీ మాకు తెలుసమ్మా. పవన్ ఆశయాలు నాకు నచ్చాయి. నా పరిపాలన పవన్కి నచ్చింది. మేము ఒక కమిట్మెంట్తో ముందుకు పోతున్నాం. ఈ విషయంలో మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. టైం వేస్ట్ ఏముందండి, మాకు అసలు చేయడానికి పనే ఉన్నది. మీ పైన విరుచుకుపడడమే మా పని. మీరు విరుచుకుపడుతూ ఉండండి. మిమ్మల్ని బొక్కలో వేసి బొయ్కలిరిచే పని మా వాళ్ళు చూసుకుంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఓమో వాయు సజన సుకన్య.